అయితే ఉచిత విద్యుత్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు స్పందించకపోవడం శోచనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. 3 పంటలు అనేది బీఆర్ఎస్ విధానం, 3 గంటలు అనేది కాంగ్రెస్ పార్టీ విధానమన్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో రైతులకు ఎప్పుడు కరెంటు కష్టాలే అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో గత కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కష్టాలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఇక నేను చెప్పిందే భేదమన్నట్లు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభివృద్ధి కావాలా, కాంగ్రెస్ అరాచకం కావాలా అని ప్రశ్నించారు. 2014 తర్వాత రాష్ట్రాన్ని కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. రైతు బంధు లాంటి విప్లవాత్మక పథకం దేశంలోని ఎవరూ తీసుకురాలేదని ప్రశంసలు కురిపించారు. తెలంగాణ మాదిరిగా దేశంలో మరే రాష్ట్రమైనా రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తుందా అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ విమర్శిస్తారని ఫైర్ అయ్యారు. ఇక రాహుల్ గాంధీ లీడర్ కాదని ఆయన ఒక రీడర్ అని ఎద్దేవా చేశారు. అధ్యక్షులు ఇవాళ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇది తెలుగు కాంగ్రెస్ పార్టీ. అందుకే వాళ్ళ విధానం ఆనాడు చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఈయన కరెక్ట్ గా ఆయన శిష్యుడు ఏజెంట్ కాబట్టి ఈయన కూడా అదే లైన్ ఎత్తుకున్నాడు. చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఇక్కడ ఉన్న చోటా చంద్రబాబు 3 గంటలు చాలు అని ముక్కిరిస్తున్నాడు. ఇవాళ తెలంగాణ రైతుల్ని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే కాంగ్రెస్ నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఈ రోజు మీది కాదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇంకోటి కాదు. ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప మీది ఒరిజినల్ కాంగ్రెస్ కానే కాదు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ 10 రోజుల పాటు ఉద్యమంలో అందరం కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అందరం మమేకమవుతాం.